హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సమీపంలోని ఏసీబీ కార్యాలయం ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమవుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ విచారణను మాజీ మంత్రి హరీష్ రావు మానిటరింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సమీపంలోని ఏసీబీ కార్యాలయంలో ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమవుతున్న నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ విచారణను మాజీ మంత్రి హరీష్ రావు మానిటరింగ్ చేస్తున్నారు. రైట్గా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సమీపంలోనే ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి తరలి వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, దీపిక, ఒక పక్క ఏసీబీ ఆఫీస్లో కేటీఆర్ విచారణ జరుగుతుంది. మరో పక్క కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కమాండ్ కంట్రోల్కి రాబోతున్నారు. కమాండ్ కంట్రోల్లో మంత్రులతో కూడా ఆ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇదే సమయంలో మాత్రం ఏసీబీ ఆఫీస్కి తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్కి సంబంధించిన ఆ కార్యకర్తలు కూడా వెళ్తున్న సమయంలో మాత్రం ఏసీబీ ఆఫీస్కి వెళ్లకుండా కూడా పోలీసులు వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు అడ్డుకుంటున్నారు. కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొయ్యని చెప్పుకోవచ్చు. ఏదైతే కమాండ్ కంట్రోల్కి ఎదురుగా నిలఫోర్ కేఫ్ ఉంటుంది, నిలఫోర్ కేఫ్లో బీఆర్ఎస్కి సంబంధించిన చాలా మంది కార్యకర్తలు అక్కడే ఉండి అక్కడ నుంచి ఏసీబీ ఆఫీస్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆ పోలీసులు కూడా వాళ్ళందరూ కూడా వెళ్లకుండా కూడా ఇప్పటివరకే వెనక్కి పంపిస్తున్నారు. అదే సమయంలో మాత్రం తెలంగాణ భవన్లోనే ఉండాలి, తెలంగాణ భవన్ చుట్టుపక్కల మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళకు సూచనలు చేస్తున్నారు. ఎవరైతే కమాండ్ కంట్రోల్ రూట్లో వెళ్తున్నారో ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడానికి ఆ ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకే ఆ పోలీసులందరూ కూడా వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం తెలంగాణ భవన్లోనే మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఆ బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా తెలంగాణ భవన్లో ఉండి ఇక్కడే పూర్తిగా కూడా మానిటరింగ్ కూడా చేస్తున్నారు. ఈ మానిటరింగ్ చేస్తూ కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలు కూడా వెళ్ళొద్దు, విచారణ ముగిసేంత వరకు కూడా వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉండాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా సూచనలు కూడా చేస్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటివరకే తెలంగాణ భవన్లో హాల్లో కూడా ఆ మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటుగా ఆ మాజీ ఎమ్మెల్యేలు, వారితో పాటుగా కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఆ తెలంగాణ భవన్లో ఉన్నారు. ప్రజెంట్ మనం ఆ తెలంగాణ భవన్లో కూడా పూర్తి విజువల్ కూడా వచ్చు. తెలంగాణ భవన్లో ఆ బీఆర్ఎస్కి సంబంధించిన ఆ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఒక పక్క ఆ పోలీసులు మాత్రం ఎవరిని కూడా బయటికి వెళ్ళనిట్లేదు, అందరూ కూడా తెలంగాణ భవన్లో ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే టైం అయింది. ఇదే సమయంలో మాత్రం బయటికి వెళ్తే మాత్రం కొంతవరకు ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా కూడా ఇటు ఆ కమాండ్ కంట్రోల్ ముందు కావచ్చు, అదేవిధంగా నిలోఫర్ కేఫ్, అదేవిధంగా ఆ ఏసీబీ ఆఫీస్ రూట్లో ఎవరిని ఉండనివ్వద్దని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటివరకే పూర్తి స్థాయిలో అందరూ కూడా పంపిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్లో చూడొచ్చు. బీఆర్ఎస్ సంబంధించిన ఆ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికే చేరుకుంటున్నారు.
కార్యకర్తలందరూ తెలంగాణ భవన్లోనే ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ మాత్రం మరికాసేపట్లో కూడా పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తెలంగాణ భవన్లో ఉండి ఇక్కడ నుంచి కూడా భారీ ఎత్తున కూడా కేటీఆర్ కి స్వాగతం పలకడానికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు కూడా సమాచారం. ప్రజెంట్ ఆ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ కూడా ఇక్కడికే చేరుకుంటున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత మాత్రం ఇక్కడ నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటివరకే పోలీసులు కూడా సూచనలు చేస్తున్నారు. భవన్కి ఉన్న ఆ గేట్లకు కూడా ఇప్పటివరకే పోలీసులు కూడా తాళాలు వేశారు. ఓన్లీ మెయిన్ ఎంట్రెన్స్ మాత్రమే ఇప్పటివరకే అందరినీ కూడా లోపలికి అలో చేస్తున్నారు. మిగతా ఎంట్రెన్స్లు అన్నింటినీ కూడా ఆ తెలంగాణ భవన్ నుంచి కూడా క్లోజ్ చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరికాసేపట్లో కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఆ శ్రేణులను ఉద్దేశించి కూడా తెలంగాణ భవన్కి కేటీఆర్ వచ్చి ప్రసంగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విచారణకు సంబంధించి విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఏసీబీ విచారణలో కూడా వేయబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఎందుకంటే ఏసీబీ విచారణకు సంబంధించినంత వరకు మాత్రం ఏసీబీ ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది, వాటి కేటీఆర్ ఏ విధంగా సమాధానం ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం మరోసారి కూడా కేటీఆర్ని ఏసీబీ విచారణ కూడా పిలుస్తుందా అనే దానిపై కూడా విచారణ అనంతరం మాత్రం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏసీబీ విచారణ మూసేంత వరకు కూడా తెలంగాణ భవన్లోనే బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే మాజీ మంత్రి హరీష్ రావు ఒక పక్క తెలంగాణ భవన్లో ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. దాంతోపాటుగా కేసీఆర్ కూడా ఇప్పటివరకే నందినగర్ నివాసంలోనే ఉన్నారు. రేపటి వరకు కూడా కేసీఆర్ కూడా నందినగర్ నివాసంలోనే ఉంటారు. దీంతో పాటుగా కవిత ఇప్పటివరకే మాత్రం కేటీఆర్ విచారణకు వెళ్తున్న సమయంలో మాత్రం కవిత రాకపోవడం పట్ల మాత్రం బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కవిత ఓన్లీ ఎక్స్ వేదికగానే కేటీఆర్కి నోటీసులో వచ్చిన సమయంలో మాత్రమే స్పందించారు. కానీ తర్వాత మాత్రం కవిత మద్దతు తెలపడానికి మాత్రం తెలంగాణ భవన్కి రాలేదు. కాబట్టి ఇద్దరి మధ్య కొంతవరకు గ్యాప్ పెరుగుతుంది అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపైన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కవిత కేటీఆర్కి మద్దతుగా మాత్రం ఎక్స్ వేదికగా మాత్రమే ఒక స్పందించారు. కానీ తెలంగాణ భవన్కి వచ్చి కానీ తన నివాసానికి వెళ్ళి మాత్రం కేసీఆర్ వద్ద మాత్రం వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకు కవిత రాలేదు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి బీఆర్ఎస్లో మాత్రం కొంతవరకు కేటీఆర్కి అదేవిధంగా కవితకు ఇద్దరి మధ్య కూడా గ్యాప్ పెరుగుతుందని ఒక ప్రచారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. నాయకత్వం